అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్. మరేమో ఇవాళ అట్ల తద్ది కదా. పొద్దున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ మునుపు రేడియోలో అట్ల తద్ది పాటలు వేసేవారు జనరంజనిలో, ఇవాళ ఒక్క పాట వేయలేదే అంది. సరేలే వినిపిస్తానుండు అని ఫోన్లోనే వెతికి 2 పాటలు వినిపించాను. అమ్మ సంతోషపడింది. సరే ఆ పాటలు మీకు వినిపిస్తే వినేవాళ్ళెవరైనా వినాలనుకుంటే వింటారు కదా అని ఐడియా వచ్చిందన్నమాట. అందుకే ఇలా. నేను అట్ల తద్ది నోము లాంటివేమీ చేయలేదు, కానీ నా చిన్నతనంలో మా అమ్మ ముందు రోజే నాకు కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టేది. తెల్లవారుజామునే లేపి గోంగూర పచ్చడి, కంది పచ్చడి, పొట్లకాయ కూర ఇలా అన్నం పెట్టేసేది. పెరుగన్నం కూడా పెట్టేదండోయ్. కడుపు నిండా తినేసి చక్కగా ముస్తాబైపోయి అమ్మవారికి ఓ దండం పెట్టుకొని ఉయ్యాలలోగడానికి వెళ్ళేవాళ్ళం. మా ఫ్రెండ్స్తో కలిసి చాలా బాగా ఆడుకునేదాన్ని. చాలా అరుస్తూ కేకలు వేస్తూ అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజులు తలుచుకుంటే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళాలనుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో. ఉయ్యాలలోగడం ఎంత బాగుండేదంటే, ఇలా పాటలు వెతుకుతుంటే నాకు అట్ల తద్ది నోము కదా కనిపించింది. మీకు ఒకసారి వినిపిద్దామని ప్రయత్నిస్తున్నాను, వినండే. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజున అట్ల తద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయటంలో నిమగ్నులైపోయారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమైంది అమ్మా, కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనమిచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకి ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా. నా స్నేహితురాళ్ళందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, నీపై అతనికుండే ప్రేమ వల్లనే వ్రతభంగం కలిగింది. రేపు ఆశ్వీయజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలు పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియ నాడు స్త్రీలంతా ఆనంద ఉత్సాహాలతో అట్ల తద్ది జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగి నాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వాళ్ళ నమ్మకం. ఒక పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారు చేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.
మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఊయలలు కడతారు. పెరట్లో చెట్లకు కూడా పెద్ద ఊయల్లే వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తద్ది నాడు తెల్లవారుజామున లేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, కంది పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు. అట్ల తత్తోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలాడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కదా మరి. పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్ళి ఆనందం పొందుతారు. అట్ల తద్ది వెనుకున్న అంతరార్థం ఏమిటో మనం తెలుసుకుందాం. త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్ముతారు. ఋతుచక్రం సరిగ్గా ఉండేలాగా చూసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు కదా. మినుములేమో రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి అంటారు. ఆశ్వయుజ బహుళ తదేనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్ర దర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయలు ఊగటం ఈ పండుగలలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుకే ఈ పండగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది. దీనినే ఉయ్యాల పండుగని, గోరింటాకు పండుగని అంటారు. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, 5వతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కజోళ్ళు, రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. 10 ఏళ్ళు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవులకు నెల పొడవునా ఉత్సాహం సాగే మాసం ఈ ఆశ్వయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నాయి పురాణాలు. విన్నారు కదండి, అట్ల తద్ది కదా. మీరు కూడా ఈ సంవత్సరం కుదరకపోయినా వచ్చే సంవత్సరానికైనా నోముకి తయారవ్వండి. మరి ఉంటానే, బాయ్.